అన్నదాతను ఆదుకుంటాం. ఇక్కడే ఆడబిడ్డలు కూడా రైతు ఆడబిడ్డలు ఉన్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, కౌలు రైతులు ఉన్నారు. అందుకే కౌలు రైతులను ఆదుకుంటాం, రైతు కూలీలను ఆదుకుంటాం. రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో మళ్లీ వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతే రాజుగా ముందుకు పోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే రూపాయలు పింఛన్ ఇస్తాం. పింఛన్ ఇచ్చింది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా పెంచబోయేది తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖే ఇస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం, శవ రాజకీయాలు చేయం. నిన్న మీరు చూస్తే ఇంటి దగ్గర పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా వాళ్ళందరినీ ఎండలో తీసుకొచ్చి కొంతమందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి శవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఒకటి హామీ ఇస్తున్నా, ఇంటి దగ్గరనే ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. పింఛను కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి జూలై నెలలో పింఛను మీకు ఇచ్చే ఈ బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే ఇంకో పక్క వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం. వాలంటీర్స్ కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి.